సో జడ్జెస్, లాస్ట్ వీక్ మీరు చెప్పినట్టు 83 రాని కారణంగా ఆది ఓడిపోయాడు ఆ ఛాలెంజ్ లో. సో మీరు ఏది చెప్పితే అది చేయడానికి ఆది సిద్ధంగా ఉన్నాడు. మొదటేమో అరగుండుతో రమ్మన్నాము. అరగుండుతో వచ్చినటువంటి ఆదితో ఇంకేం చేయిస్తాం అనేది డిసైడ్ చేయొచ్చు. ఎక్సైటెడ్ గా ఉన్నారా ఆదిని చూడడానికి? చాలా చూడాలని ఉందా ఆదిని? రాజా రాజా, అరగుండు రాజా, వచ్చే రాజా, లెట్స్ వెల్కమ్ ఆది. ఏ కాదయ్యా, మిమ్మల్ని పట్టుదలతో రమ్మంటే పేడ నెత్తి మీద వేసుకుని వచ్చారు ఏంటి? నువ్వేంట్రా స్టైల్ గా వచ్చావు? మమ్మల్ని ఎంత దరిద్రంగా తయారు చేసారు చూసుకోమంటే అద్దాలు కూడా లేవు మాకు. అంత దూరం ఎందుకనా? ఏ ఆది ఇట్రా ఇట్రా ఆది ఇట్రా, లెఫ్ట్కి వెళ్ళు, లెఫ్ట్ అని తీసుకో. అక్కడ మోకాల మీద కూర్చో, మోకాల మీద కూర్చో. మనవరాలా? మనవరాలా? నీకేం కావాలి మనవరాలా? నీకేం కావాలి మనవరాలా? మిమ్మల్ని దగ్గరికి ఇలా చూడలేకపోతున్నా. నువ్వు మొన్న కుక్కలు చేసినప్పుడు మేము చూడలా? అలాగే మోకాల మీద నడుచుకుంటా ముందుకురా, రెడ్ టీ షర్ట్ అమ్మాయి దగ్గరికి రా. దీనికి 28 వచ్చినాయి. సాగదిక తాతయ్య, మా అక్క పిలుస్తోంది. నేను తాతయ్య అయితే ఈ అక్క అవుద్ది, అమ్మమ్మ అవుద్ది. చంపేస్తా నీకు. అలాగే ఇలా అక్కడ దాకా నేను వస్తే యూ సే ఐ లవ్ యూ టు డెడ్ బాడీ. ఇంతకంటే మేనేజ్ చేయాలండి, అంతే. లాస్ట్ 2 అడుగులు. అబ్బో తాతయ్య అని మీరే అన్నారు, అంతసేపు ఉండగా. కూర్చో చెప్పింది నువ్వు కూర్చో. ఇప్పుడు ఇందాకేమన్నా మైథిలిని నువ్వు చేసే ఒక డాగ్ దనగా ఆ పొజిషన్ రా. ఏదో రావాలి. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? సరే ముసలి కుక్కకి ఇప్పుడు అర్జెంట్ గా వచ్చింది, ఎలా పోస్తుంది? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు ముసలి కుక్క ఏం చేస్తుందో కూడా చూడాలనుకుంటున్నారంటే నాకు అనవసరం. చెట్టుకు వాసన చూడు ఫస్ట్ ఆ పొజిషన్ లో చూసి ఆయన అడిగాడు. రెడీ, తొందర పొజిషన్. ఇప్పుడు నేను స్మెల్ చూడాలా? చూసి కాలెత్తాలి. ఏంటి ఏమైపోయింది? మీరు కంపల్సరీ చూడాలంటారు. ఒకవేళ మేము గెలిస్తే వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి మా వాళ్ళందరికీ తినిపించాలి. చెల్లు మీకు తినిపించాలా? నీకా? ఎందుకు మా అందరికి వదిలేసి ఆయనకి తినిపించండి అమ్మా. మరి అమ్మాయిలు ఏంటి మీ ఛాలెంజ్ ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే అబ్బాయిలు ఏం చేయాలి? మంచి అందమైన కవితలు తీసుకొచ్చి ఎపిసోడ్ అంతా కవితలతో మమ్మల్ని పొగుడుతూనే ఉండాలి. మేము అందమైన కవితలు చేస్తాం, మీరు అందంగా ఉండాలి కదా. అక్కడ అందంగా లేరా? ఎవరెవరు? శ్రేయరాణి అందంగా లేదా? సూపర్. శోభిత అందంగా లేదా? అదేంటి అలా చూసా? బాబు మీ జ్వరం మీకు కావాలంటే తీసుకోండి, నాకేముంది. హలో, అందం అనేది కనిపించడానికి ఉండదు, మనం చూసే చూపులో ఉంటది. ఆయన అలాగే చూస్తారు కాబట్టి ఉంటది, మేము అలా చూడంగా. చెప్పండి. పైకిలే శోభిత అందంగా ఉందని చెప్పు. దగ్గరికి వెళ్ళు. అంత దగ్గరికి వెళ్తే ఉండదేమో అండి. సరే చెప్పు. శోభిత నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఉన్నట్టు ఈ సెట్ లో ఎవరు అందంగా లేరు. నువ్వు ఉన్నంత అందంగా ఈ సెట్ లో ఎవడో లేడు. నువ్వైనా నమ్ముతావారేది? జానులిరి నీలాంటి అందగత్తెని నేను గల్లీకి ఒకదాన్ని చూస్తా.
ఇంకా నేను ఎంతకంటే కూర్చో ఆపే గణేష్ మాస్టర్. అన్ని బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. టిష్యూ నచ్చింది నాకు కూడా, కానీ ఒక్క లెగ్ దగ్గర ఏదో అవును మాస్టర్. ఇక్కడ మిస్ అయింది. ప్రాక్టీస్ అనుకుంటా నాకు తెలిసి. పేపర్లు ఎప్పుడు నిలబట్టలేదు మాస్టర్, ఒకసారి వస్తే ఒకసారి రావట్లేదు. మరి ఆయనకు వచ్చింది, నీకు వచ్చింది కదా రంజిత్, మరి ఎందుకు వచ్చింది? కింద కొంగి తీసేసుకున్నాను నేను. ఓకే ఓకే, నీ ఇష్టమా? నేను చూడలేదు మాస్టర్, మనం అమ్మో బాబాయ్. నేను కెమెరాని చూస్తే చేస్తా ఉన్నాను. స్మార్ట్ గా ఆన్సర్ చెప్తున్నా. సో నువ్వు కెమెరాని చూసినావు, నేను నిన్ను చూసా, అది ప్రాబ్లం. నేను కూడా కెమెరాని చూడాల్సింది. ఇట్లా గజ్జి కళ్ళు తెరిపించావి. సీరియస్ తీసుకోకండి, అది మిస్టేక్ కాదు, నాది మిస్టేక్. నేను చూడలేదటు. కాదు రా, మిస్ అయిందని చెప్తే అయిపోయేది. అంటే 0.5 తగ్గుతుందేమో ఆలోచించా. సరే ఇప్పుడు పేపర్లు వేస్తారా? పేపర్లు తీ, అప్పుడు గణేష్ నమ్ముతాడు. పేపర్ వస్తే ఇటు చూస్తా, పేపర్ రాకపోతే అటు చూస్తా. చెయ్యి, ఇప్పుడు కెమెరా చూసి రావాలా? చల్ రెడీ. ఎంత బాగా చేసేవారా, అది చేయొచ్చు కెమెరా. ఇప్పుడు దీనివల్ల 5 మార్క్స్ పోయినాయి నీకు. మళ్ళీ అది కవర్ చేయడానికి ఇలాగంట, దానికి ఇంకో 5 మార్క్స్ తగ్గించేస్తాం. ఎవరైనా మిస్ చేస్తే బాగా కవర్ చేసి చాలా బాగుంది అంటారు కదా మాస్టర్. నువ్వు కంపోజింగ్ ఇది చేసావా? అది చేయలేదు మాస్టర్. ఏం చేసావు? ఈ పేపర్ చేసాను. పేపర్ మిస్ అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం కాక ఇది చేశాను మాస్టర్. అరే నాకు తెలియక అడుగుతున్నాను రా. నక్లీస్ గొలుసు మైకేల్ జాక్సన్ ది, ఈ రెండు తీసేసి చెప్పు, నువ్వేం చేసావు నాకు కరెక్ట్ గా? ఇది కరెక్ట్ క్వశ్చన్ పండు. నక్లీస్ గొలుసు మైకేల్ జాక్సన్, ఈ రెండు కాకుండా నువ్వు చేసింది ఒకటంట చెప్పు మాస్టర్. ఎవడైనా అస్థికులతో డాన్స్ చేయిస్తాడు మాస్టర్, కొండలో అస్థికులతో డాన్స్ చేయించాను మాస్టర్. నెక్స్ట్ ఇది కూడా ఓకే కన్సిడర్. ఆది గారు వేల మీద లెక్క పెడదాం. మైకేల్ జాక్సన్ ఇక వేలు లేదు, 3 వేలు అయిపోయినాయి. పండు నువ్వు చాలా బాగా చేస్తావు డాన్స్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మంచి ఈజ్ ఉంటుంది బాడీలో. నిజంగా ఏ మూమెంట్ చేసినా అందంగా అనిపిస్తుంది. అల్లరి చేస్తే అల్లరి కనిపిస్తే, ఏడుపు చేస్తే అన్ని మల్టీ టాలెంటెడ్ నువ్వు నిజంగా. రంజిత్ మీరు కూడా మాక్సిమం ట్రై చేశారు. సో ఫైనల్ గా ఏంటంటే కెమెరాను చూడాలి జడ్జిలు. అండ్ ఆది కంగ్రాచులేషన్స్ బాయ్స్ టీమ్. తిరిగి నువ్వు అక్కడ కూర్చున్నావు, ఓడిపోయిందా మరి. అండ్ బాయ్స్ 1.5 మార్క్స్ మాత్రమే తక్కువే, 82.5 out of 90 మీకు. అండ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్, 84 out of 90.